పాలన చేతగాక కేసుల కుట్ర చేస్తూ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని వేధిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ కేసు నుంచి బయటపడతాం, ఇది ముమ్మాటికి అక్రమ కేసు అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ గారు మనతో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అవినీతి జరిగింది, దాని కొనసాగింపుగా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు, ఒక క్విడ్ ప్రోకో జరిగింది, ఇట్లా రకరకాల ఆరోపణలు. సో నిజంగా దీంట్లో అసలు క్విడ్ ప్రోకోకి అవకాశమే లేదు అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. సో నిజంగా ఎట్లా క్విడ్ ప్రోకోకి దీంట్లో అవకాశం లేదు, మరి ఎందుకు ఇటువంటి ఆరోపణలు? నిన్న వాళ్ళ వాదనలో, ప్రభుత్వం వినిపిస్తున్నటువంటి వాదనలో పసలేదని అర్థమైపోయిన తర్వాత కొత్త ఎత్తుకున్న రాదం ఏంటంటే ఏదో క్విడ్ ప్రోకో జరిగింది ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసి నిన్నటి నుంచి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని చేతిలో చూసినా కానీ బహుశా వాళ్ళు ఆఫీస్లో ప్రింట్ తీసి ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు మనము బాజాబ్తా ఎలక్ట్రల్ బాండ్ రూపంలో పార్టీకి ఇచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మోర్ దాన్ 1539 crores 1539 కోట్లకు పైగా ఎలక్ట్రల్ బాండ్లు దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు ఇచ్చాయి. భారత పార్లమెంట్లో చట్టబద్ధంగా చేసినటువంటి ఒక చట్టం ఆధారంగా ఒక కంపెనీ బాజాబ్తా గ్రీన్కో మనకిచ్చారు, బీజేపీకి ఇచ్చారు, కాంగ్రెస్ కూడా ఇచ్చారు. కాబట్టి దాన్ని క్విడ్ ప్రోకో ఎట్లా అంటారు? కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు కదా, ఏప్రిల్ 22లో ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తే 23లో రేస్ జరిగిందనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఎక్కడా పొంతన కుదరక చెప్తున్న అంశాల్లో పసలేదు. ఇవాళేదో ప్రైమాఫెసీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దాని ద్వారా ఈడీ ఒక ఈసీఆర్ నమోదు చేసింది, కాబట్టి కోర్టులో క్వాష్ డిస్మిస్ అవుతుందో కాదో ఇవన్నీ సందిగ్ధాల మధ్య భవిష్యత్తులో ఏమీ ప్రూవ్ చేయలేం. కాబట్టి రాజకీయంగా ఎన్ని రకాలుగా బదనాం చేద్దామనే ఉద్దేశం ఒకటి, కోర్టులో ఇదొక అంశంగా చెప్పుకునే ప్రయత్నం చేసే పద్ధతి తప్పితే నిజంగా ఎలక్ట్రల్ బాండ్లే తప్పైతే అన్ని పార్టీలకు అన్ని కంపెనీలు ఇచ్చినటువంటి యొక్క ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ ఇచ్చినటువంటి యొక్క అన్ని బాండ్లకు ఎవరెవరికి ఇచ్చిండ్రో, ఏ కంపెనీలు ఇచ్చిండ్రో అన్ని మీద చర్చ జరగాలి కదా. క్విడ్ ప్రోకో అని ఎవడన్నా మాట్లాడితే అది వాళ్ళ యొక్క తెలివి తక్కువతనం, ఉద్దేశపూర్వకమైన దాడి తప్పితే దాంట్లో వాస్తవం లేదనే విషయాన్ని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, అంటే ఇట్లా ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీలకు ఏ కంపెనీలు చూసాయనేది చాలా పబ్లిక్ డొమైన్లో అవి ఉంటాయి. సో నిజానికి అది దాంట్లో అవినీతి కాదు, దాంట్లో క్విడ్ ప్రోకో జరిగే అవకాశమే దాంట్లో ఉండదు జనరల్గా కూడా. కానీ దీన్ని వాళ్ళ క్విడ్ ప్రోకో అని తెరపైకి తీసుకొచ్చి అంటే కొత్తగా మరింత పెట్టే ప్రయత్నమా ఏంటనేది. బట్టగాల్చి మీదేస్తాను, నీ మీద ఒక ఆరోపణ చేస్తాను, అది నిజమా అబద్ధమా అనే హేతుబద్ధత అవసరం లేదు. ప్రజలకు ఏదో ఒక సమాచారం పోవాలా, అందరికీ ఎలక్ట్రల్ బాండ్స్ మీద కానీ మిగతా విషయాల మీద అవగాహన ఉండే అవకాశం లేదు, సమాచారం లేదనే ఉండదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. దాన్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందుకే నా నుంచి మొదలుకొని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లో ఈ విషయాన్ని ప్రజల్లో ఎండగడతాం. చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చట్టబద్ధంగా అన్ని పార్టీలకు వచ్చిన విరాళాలు అది ఓపెన్ డొమైన్లో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో మీరు చెప్పినట్టు ఉన్నాయి. అది క్విడ్ ప్రోకో ఎట్లా అవుతుంది అంటే సంవత్సరం కంటే ముందే ఆ రేస్ అనే చర్చ రాకముందే అప్పుడు రేస్ వస్తుంది. కాబట్టి అప్పుడు గ్రీన్కో సంస్థను మనం ప్రమోటర్గా పెడతాం. గ్రీన్కో సంస్థకు ప్రమోటర్గా పెడితే ఒకవేళ ఇంకా ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా మనకి ఏమైనా ఇచ్చి ఉంటే వాళ్ళకి దాంట్లో న్యాయం జరుగుతుంది. మళ్ళీ వెంబడే అక్కడ కూడా ఆయన ప్రమోటర్గా స్పాన్సర్గా డబ్బులు కట్టి రేస్ని ప్రమోట్ చేయాల్సిందే కదా. అది ఉద్దేశపూర్వకమైనటువంటి తెలివి తక్కువైనటువంటి ఒక విష ప్రచారము. దీన్ని ప్రజలు నమ్మరు. ఇప్పటికే ఈ కేసు జనబాహుల్యంలోకి ఎట్లా పోయిందంటే ఇది ఉద్దేశపూర్వక దాడి, దీంట్లో డబ్బులన్నీ ముట్టే దగ్గర ముట్టినాయి, తదుపరి ఇన్స్టాల్మెంట్స్ ప్రభుత్వం కట్టలేదు, కాబట్టి ఏదో కేసు పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది అనేది సామాన్యులకు కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అదనంగా ఇంకో చెప్పాలి, ఎలక్ట్రల్ బాండ్ పార్టీకి పైసలు వచ్చినాయి అంటే నమ్ముతారు కదా జనం అని ఒక పిచ్చి ఆలోచన కాంగ్రెస్ చేస్తుంది. కానీ వాళ్ళ దగ్గర కూడా ఎలక్ట్రల్ బాండ్లు వచ్చిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళ దృష్టిలో కూడా ఉందనే విషయాన్ని. అంటే కేవలం ఫార్ములా ఈ కేసులో స్పాన్సర్గా వ్యవహరించింది గ్రీన్కో కంపెనీ కాబట్టి ఇప్పుడు వస్తున్న ఆరోపణలకి దీన్ని ముడిపెడితే ఒక ఈజీగా కలపొచ్చు అని. కాకపోతే గురువింద గింజలాగా ఏంటంటే వాళ్ళకు కూడా పోయినాయి కదా పైసలు. ఇవాళ ఏదో వాళ్ళ దగ్గర ఏదో రైడ్స్ చేసామని అడావుడి చేసినట్టున్నారు, నాకు తెలియదు, ఇట్ నీడ్ టు బి కన్ఫర్మ్డ్. కానీ ఏంటంటే వాస్తవాలు ప్రజల ముందు ఉన్నాయి కదా అంటున్నా నేను. ఈ దేశంలో అత్యధికంగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా లాభపడ్డది భారతీయ జనతా పార్టీ. మోర్ దాన్ 12,500 crores వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. మరి వాళ్లకు ఏ కంపెనీలు అయితే డబ్బులు ఇచ్చినాయో ఆ తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రెండోసారో అంటే ఎలక్ట్రల్ బాండ్స్ తర్వాత 22nd అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్ 24లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరెవరికి ఈ సంవత్సర కాలంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి ఏ కంపెనీలు అయితే కాంట్రాక్ట్లు తీసుకున్నాయో, రైట్ ఫ్రమ్ అదానీ నుంచి మొదలుపెట్టి ఏదైనా చిన్న కంపెనీ వరకు, వాళ్ళందరూ క్విడ్ ప్రోకో కింద భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి లాలూచి పడే డబ్బులు ఇచ్చినట్ట.
మరి వాళ్ళ మీద కూడా కేసులు అట్లనే పెట్టాలా? ప్రతి ఒక్క కంపెనీ మీద ఇదే ఆరోపణ అదే చేయొచ్చు చెప్తున్నా అయితే. కదా. కాబట్టి ఇది ఒక తెలివి తక్కువ, పనికి మాలిన, ఉద్దేశపూర్వకమైనటువంటి విష ప్రచారం తప్పితే అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఒక అబద్ధాన్ని పదే పదే 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక దుష్టమైనటువంటి ఆలోచన వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు 10 సార్లు కాదు 100 సార్లు చెప్పినా మనం చెప్తాము. నేను అందుకని చెప్తున్నా, నా తోటి కార్యకర్తలు కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ మన వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ది పబ్లిక్ డొమైన్లో, ప్రజాబాహుల్యంలో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన కాలనీలలో, మన గ్రూప్స్లో ఎక్కడ ఉంటే అక్కడ ఈ చర్చ వస్తే ఖచ్చితంగా కేసు ఏంటి, కేసులో ఉన్న అంశాలు ఏంటి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి విష ప్రచారం ఏందనే విషయాన్ని ఖచ్చితంగా మన కార్యకర్తలు, నాయకులు అన్ని స్థాయిలో మాట్లాడాలి. ఓకే. ఎందుకంటే దీంట్లో ఇవాళ కేటీఆర్ గారు ఒక బలమైన మాట కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం గత వారం 10 రోజులుగా. మేము కూడా చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా కేటీఆర్ గారి తరపున ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు, ఈ కేసులో ₹1 ఈ కేసులో అవినీతి జరిగినా కానీ మీరు ఏ శిక్ష అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడినాం. ఎవరైనా తప్పు చేసి ఉంటే, ఎవరైనా అవినీతికి పాల్పడి ఉంటే, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయాలని అనుకుంటే ఇంత లాస్ట్గా ఇంత బాజాప్తా మాట్లాడే అవకాశం లేదు కదా, దాచుకొని ఉండేవాళ్ళం కదా. కాబట్టి ఈ డబ్బులు ఎక్కడికి పోలేదు, ఇది అవినీతిగానే కాదు. మీరు అన్నట్లు మన దగ్గర మీరు ఆ టైటిల్ పెట్టినట్లు చేతగాక పరిపాలనలో ఉండే లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతి నెల ఒక కొత్త వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి 2 రకాలుగా, ఒకటేమో డైవర్షన్, 2 కక్ష సాధింపు, ఓకే, 2 ప్యారలల్గా నడిపిస్తాననే ఒక క్షుద్రమైన ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి నిన్న రైతు భరోసా అమలు చేద్దాము అని మాట్లాడంగానే దాంట్లో లోపాలు మాడకుండా ఇది ఒక సినిమా. రైట్. ఓకే, ఈ ఫార్ములా వ్యవహారంలో 50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తూ దానికి తోడుగా నిన్నటి నుంచి ఈ క్విడ్ ప్రోకో ఎలక్టోరల్ బాండ్స్ అనేది. సో నిజానికి రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చేటువంటి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అది? చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏ జాతీయ బ్యాంక్ అయినా కానీ మీరు ఒక కంపెనీ ఉంటే, మీరు ఒక కంపెనీకి, మీరు ఒక రాజకీయ పార్టీకి మేలు చేయాలనుకుంటే, విరాళం ఇవ్వాలనుకుంటే ఎలక్ట్రల్ బాండ్స్ కొని వాళ్ళకి ఇస్తే వీ కెన్ రిడీమ్ ఇట్ రాదర్. కాబట్టి అదేదో పెద్ద అన్ని పార్టీలకు, రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా పారదర్శకంగా నిధులు అందారని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే దాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అసలు ఇది మొన్న సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎవరిచ్చినారో వారి అడ్రస్ తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అది ప్రజాబాహుల్యంలో ఉండాలి అనే విషయాన్ని కోర్టు చెప్పింది కాబట్టి కూడా ఇవాళ తెలుసు. అది మరి బీజేపీ హ్యాస్ టు ఫేస్ మేయర్ కదా. కాబట్టి మనం ఎక్కడ తప్పు చేసినట్టు దీంట్లో. కాబట్టి క్విడ్ ప్రోకో అంటే అర్థం తెలియని ఎదవలు కూడా చాలామంది, ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ యొక్క విష ప్రచారం చూసినప్పుడు కొంత వచ్చే ఆవేశంతో మాట్లాడడం తప్పితే క్విడ్ ప్రోకో అంటే ఏంటో తెలియనోడు కూడా, ఇప్పుడు నీకు అది నాకు అదే అనే పద్ధతిలో జరిగే ట్రాన్సాక్షన్ తెలియకుండా నాకు క్విడ్ ప్రోకో పైసలు ఇచ్చినట్టు పైసలు ఇస్తే మా ఒక్కరికి ఇచ్చిందా, పోనీ ఇదొక్క కంపెనీ ఇచ్చిందా, పోనీ గ్రీన్ కోకు తెలంగాణ మొత్తం మీద అడ్డగోలు వ్యాపారాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇదొక కట్టుకథను కల్పించి పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే రేపో మాపో వాళ్ళ ఉద్దేశం అరెస్ట్ చేయాలి, కక్ష సాధింపు చేయాలి, జైల్లో పెట్టాలనుకున్నప్పుడు దాని వెనుక ఒక బలమైనటువంటి కారణం చూపించాలి, తప్పు నిజంగానే జరిగిందేమో అని 4-5 కోణాల్లో ప్రజలకు తెలియజెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇదొక వృధా ప్రయాస. సరే, ఇవాళ జడ్జి గారు, మేము అదే చెప్పాను, న్యాయస్థానాల మీద, చట్టం మీద మనకు విశ్వాసం ఉంది బీఆర్ఎస్ పార్టీగా. కాబట్టి ఇవాళ విచారణ జరపమని జడ్జి గారు అనుమతి ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఏసీబీకి, పోలీస్కి. లెట్ దెమ్ ఇన్వెస్టిగేట్. మేము ఎక్కడ కూడా వెనుకకు పోలేదు. కాబట్టి వాళ్ళు చేయండి, వాళ్ళకు ఉన్నటువంటి పనులు వాళ్ళు చేస్తారు. రాజకీయ పార్టీగా, నాయకునిగా, వ్యక్తిగా వారికి ఉన్న స్వేచ్ఛను, హక్కులకు భంగం కలిగించే విధంగా ఏసీబీ ప్రయత్నం చేసినప్పుడు విచారణకు సహకరిస్తూనే మనకున్న వెసులుబాట్లను మనం వాడుకునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. రైట్గా గ్రీన్ కో కంపెనీకి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం సహకరించింది, దానికి తెలంగాణ ప్రభుత్వానికి గ్రీన్ కో కంపెనీ సహకరించిందంటూ ఒక క్విడ్ ప్రోకో జరిగిందంటూ, ఎలక్టోరల్ బాండ్స్ అందుకే ఇచ్చిందంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఇక్కడ క్విడ్ ప్రోకోకు సంబంధించి అనేక అంశాలు, అనేక ప్రశ్నలు కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతాయి. అదేంటంటే ఇట్లా అంటే ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో, ఎలక్టోరల్ బాండ్స్ అనేది ప్రతి రాజకీయ పార్టీకి కంపెనీస్ ఇస్తూ ఉంటాయి. అది చాలా సర్వసాధారణంగా జరిగేదే, చాలా ఓపెన్గా జరిగేదే, చాలా పారదర్శకంగా జరిగేది. అయితే ఎలక్టోరల్ బాండ్స్ విషయం ఉన్నప్పుడు అనేక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వివిధ కంపెనీల ద్వారా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 1500 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నాయి, విరాళాలు చేరుకున్నాయి. అయితే ఒక్క గ్రీన్ కో కంపెనీ నుంచే కాదు, ఫార్ములా ఈ రేస్లో మరో స్పాన్సర్ అయినటువంటి మహేంద్ర అండ్ మహేంద్ర నుంచి కూడా దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు బాండ్స్ అనేవి వచ్చాయి. ఒక గ్రీన్ కో కంపెనీ ఇక్కడ 49 కోట్లు ఇక్కడ ఇచ్చింది అనేది చెప్తున్నారు. కానీ తర్వాత స్పాన్సర్షిప్ ఇచ్చినప్పుడు అది 2022 ఏప్రిల్లో బాండ్స్ వస్తే 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగింది. సో అసలు నిజంగా
దానికి దీనికి అసలు ఎటువంటి పోలిక లేదు, కంపారిజన్ లేదు. ఆ సంవత్సరం వేరు, ఈ సంవత్సరం వేరు. అయితే మళ్ళీ అక్కడ 49 కోట్లు ఇచ్చినందుకు స్పాన్సర్గా తనే వచ్చింది, తనే మళ్ళీ 100 కోట్లు పెట్టి స్పాన్సర్షిప్ అనేది ఇక్కడ తీసుకుంది. సో దానికి ఎందుకు తీసుకుంటారంటే దానికోసం సొంతగా ఇక్కడ ఫార్ములా ఈ రేస్ తోటి గ్రీన్కో అనే కంపెనీ లాభం పొందేది కాదు. తమ డబ్బులు, తమ 100 కోట్లు తాము ఖర్చు పెట్టుకొని తమ కంపెనీని ప్రమోట్ చేయడం కోసం, ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది మొత్తం యావత్ ప్రపంచ దేశాలన్నీ చూస్తుంటాయి కాబట్టి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రేస్ కాబట్టి అక్కడ తమ కంపెనీ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం కోసం స్పాన్సర్షిప్ అనేది చేస్తుంటారు. సో అట్లా 100 కోట్లు వాళ్ళే చెల్లించి స్పాన్సర్షిప్ చేయడం కోసం ముందుకొచ్చారు. సో ఇక్కడ క్విడ్ ప్రోకో అనేది ఎటువంటి అవకాశమే లేదు, ఆస్కారం లేదు. దీనిపైన క్విడ్ ప్రోకో అనేది చాలా ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ బ్రాండ్ వాల్యూ తమ కంపెనీని ప్రపంచ దేశాల ముందు పెంచుకోవడం కోసం మాత్రమే అది ఉపయోగించుకుంటారు ఆ స్పాన్సర్షిప్ అనేది. సో ఇక ఇండియా హాకీ టీం తీసుకుంటే ఇండియా హాకీ టీంని ఒరిస్సా గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తోంది. ఒక బీజేపీ గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా 12 సంవత్సరాల స్పాన్సర్షిప్ కోసం 434 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. అంటే తనను ఆ స్టేట్ని ప్రమోట్ చేసుకోవడం కోసం. ఇట్లా అనేక ఉన్నాయి. మన విషయం తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం విషయం తీసుకుంటే, అంతర్జాతీయ ఫుట్బాల్ ఏదో కండక్ట్ చేస్తామనేది ఆ మధ్యలో ఖమ్మంలో వరదలు వచ్చిన సమయంలో చెప్పారు. దాదాపుగా దానికి కేవలం 3 దేశాలు మాత్రమే హాజరయ్యాయి. దానికి పెట్టినటువంటి ఖర్చు అక్షరాల 20 కోట్లు. సో అటువంటి క్యాబినెట్ అప్రూవల్ అనేది లేదు. ఇక గత అక్టోబర్లో ఏఐ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్కి గవర్నమెంట్ పెట్టినటువంటి ఖర్చు చెప్తారు మీరు చెప్తారు 9,55 లక్షల ఖర్చు అనేది అప్పుడు గవర్నమెంట్ పెట్టింది. అక్కడ కూడా ఎటువంటి క్యాబినెట్ డెసిషన్ లేదనేది. తర్వాత ఇట్లా విజయోత్సవాలకి కేవలం మొన్న జరిగినటువంటి ప్రజాపాలన విజయోత్సవాలకే 2.5 కోట్లు కేవలం పటాకులు కాల్చడం కోసమే అక్షరాల 2.5 కోట్లు ఖర్చు చేసింది కేవలం 15 నిమిషాల కోసం. ఇట్లా అసలు ధనం వృధా చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేయడం నిజంగా అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, అంటే ఆఫ్కోర్స్ మీ ఇన్ఫర్మేషన్ కంటే ముందు చెప్తున్నాను. బేసికలీ ఇది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇప్పుడు మీరు చదివినటువంటి అంశాల్లో ఈ ఫుట్బాల్ విషయం నేను చాలా రోజుల క్రితం ప్రశ్నించాను ఒక ప్రెస్ మీట్లో. 20 కోట్ల రూపాయలు స్టేడియం ఆధునీకరణ పేరు మీద ఇవన్నీ ఖర్చు చేసి ఒక మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్ కండక్ట్ చేశారు. మరి దాని ఉద్దేశం ఏమై ఉండాలి? ఆ రోజు ఏ సంస్థలకైతే ఈ ఆధునీకరణ పనిలో లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ పనిలో ఇవన్నీ ఇస్తే మీరు క్విడ్ ప్రోకో రేపు పొద్దున ఏదో ఒక మేలు మీరు తీసుకోవడం కోసం చేసినట్లేనా? లేకపోతే ఇంతకుముందు మీరు అంటే బేసికల్లీ మోటార్ స్పోర్ట్ ఇది ఫార్ములా ఈ రేస్ అనేది ఒక స్పోర్టింగ్ యాక్టివిటీ. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈవెంట్స్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఆయా దేశ ప్రభుత్వాలు కండక్ట్ చేయటము రకరకాలుగా చేస్తారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఈవెంట్స్ చేస్తారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెద్ద కన్వెన్షన్ చేశారు. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ లాంటివి అందరికీ జరిగినాయి. అంటే అంతర్జాతీయంగా వెదర్లో వచ్చే మార్పులు, దానికి అనుగుణంగా పర్యావరణకు సంబంధించినటువంటి పెద్ద ఈవెంట్ జరిగింది. ఇవాంకా ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చిపోయినారు. సో మెనీ బేసికలీ మీకు డిఫెన్స్కి సంబంధించి కానీ ఏరో షోస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఆ నగరానికి పేరు తెచ్చుకునే విధంగా, దాని ద్వారా జరిగే కార్యక్రమాల ద్వారా దాని చుట్టూ ఒక ఆర్థిక ఉత్తేజం, ఒక ఎకనమిక్ యాక్టివిటీస్ పరవుతుంది. దానివల్ల లాంగ్ టర్మ్లో ఆ నగరానికి పేరు ప్రతిష్టలు రావడం ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. తద్వారా ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, అంతర్జాతీయ విశ్వనగరాల స్థాయికి ఆ నగరం పోతుందనే ఒక ఆశాభావం, ఆ ఆపేక్ష ప్రభుత్వాలకు ఉంటుంది. అందుకే చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఒరిస్సా ప్రభుత్వం అనుకుంటా హాకీ టీమ్ని దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ది స్పాన్సర్షిప్ బై స్పెండింగ్ 450 crores. ఎందుకు? ఒక క్రీడను మీరు పెంపొందించడం ద్వారా ఉండేటువంటి ఒక స్ఫూర్తి జనాల్లోకి వస్తుందని చెప్పేసి. ఫుట్బాల్ మ్యాచ్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు ప్రజా విజయోత్సవాలు చేశారు సంవత్సరంగా పూర్తి స్థాయిలో. ఏ హామీ రైతు రుణమాఫీ నుంచి మొదలుపెట్టి మిగతా విద్యార్థులకు ఇచ్చేటటువంటి యొక్క విషయాలకు సంబంధించి చాలా చెప్పినటువంటి హామీల్లో ఏదీ కాలేదు. చాలా హామీలలో ఏం కాలేదు. విజయోత్సవాలకు ఖర్చు పెట్టారు, ఈవెంట్లు చేసినారు, తర్వాత ర్యాలీలు చేశారు, భారీ సభలు పెట్టి స్పీచ్లు ఇచ్చారు, 2,39,00,000 ఏమో బాణాసంచా కాల్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అంశాలు మనం చూసినాం. ఇఫ్ యూ డ్రిల్ డౌన్ బేసికల్లీ మీరు విషయాన్ని పూర్తిగా ఆలోచించి 3-4 మాటల్లో చెప్పాలంటే నేను మళ్ళీ అదే చెప్తాను. వాళ్ళ ఉద్దేశము 1, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలి. 2, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేయాలి. సో దట్ మమ్మల్ని ఏదో బుల్డోజ్ చేసి రాబోయే రోజుల్లో పోటీ లేకుండా చేసుకునేటువంటి ఒక ప్రయత్నము. 3, కేటీఆర్ మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చేయాలి, అరెస్ట్ చేయాలి అనేది. 4, బేసికల్లీ డైవర్షన్ పాలిటిక్స్.
ఇవాళ రైతు రుణమాఫీ గొప్పగా చెప్పుకున్నారు, ఇంకా 30-40% కాలేదని చెప్పి వాళ్ళ శ్రేణులే గొడవ పెడుతున్న సందర్భం చూసినాం. రైతు భరోసాలో కోతలేశారు, కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్స్లో బంగారం ఇస్తామని చెప్పేసి మోసం చేశారు, పెన్షన్లను పెంచుతామని చెప్పేసి మోసం చేశారు, మహిళలకు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెలకు గౌరవ వృత్తి ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి సంవత్సరం నుంచి సాగుతా వస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు కాలేదు. విద్యార్థులకు ఇస్తానన్నటువంటి ఏ ఒక్క హామీలు పూర్తి చేయలేదు. ఆఖరికి ఫీ రీయింబర్స్మెంట్లు సరిగ్గా ఇవ్వట్లేదు. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్స్ మాటున ప్రభుత్వం ఇన్యాక్టివ్గా ఉంది, ఇన్ఎఫిషియెంట్గా ఉంది, ఇన్అప్రాపరేట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు, సమన్వయం లేదు. పూర్తి స్థాయిలో ప్రజల్లో ఒక వ్యతిరేకత పెరుగుతుందనుకున్నటువంటి ఒక సందర్భంలో వాటి గురించి చర్చ రాకుండా, వాళ్ళ మీద అసంతృప్తి ఉందనే విషయాన్ని చర్చ రానియకుండా ఈ అంశం మీదకి డైవర్ట్ చేయడం అనేది ఇంకొక ఉద్దేశంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ప్రియంటివ్గా ముందే మంత్రులు బాంబులు వేలుతాయని చెప్పేసి మిగతా మంత్రులు, కీలక మంత్రులు, కేటీఆర్ రేపై అరెస్ట్ అవుతాడు, మాపు అరెస్ట్ అవుతాడు, ఇక చూసుకోండి చెర్లపల్లి జైల్లో గదులు పెట్టినాము, ఇట్లా అట్లా, కాబట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని అంశాలు ఏంటంటే, ఒకటి కక్ష సాధింపు, రెండు వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ, చేతగాంతనాన్ని దాచుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్, దాని చుట్టూ తాళ్ళే కథలే. ఈ గ్రీన్కో కంపెనీ పైసలు ఇచ్చిందని, క్విడ్ ప్రోకో అని, అంతకుముందేమో ఎన్ని అంశాలు చెప్పారు. ఒకసారి ఫండ్స్ ఏడుకో పోయినాయి అంటారు, ఓసారి 600 కోట్ల నష్టం వచ్చేదంటారు, ఓసారి విదేశీ మార్గద్రవ్యం ఇచ్చారు కాబట్టి ఉల్లంఘనలు జరిగినాయి కాబట్టి అరెస్ట్, అంటే రకరకాల విషయాలు చెప్తున్నారు. అంటే అవినీతికి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే సొంతంగా లాభం పొందడం. దీంట్లో నిజంగా హెచ్ఎండిఏ నుంచి త్రూ బ్యాంక్ ద్వారా ఫార్ములా ఆర్గనైజేషన్కి వెళ్ళినాయి. సో వీళ్ళ నుంచి వెళ్ళాయి, వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు వెళ్ళామని వీళ్ళు చెప్తున్నారు, నా అమౌంట్ వచ్చింది రిసీవ్ చేసుకున్నాను వాళ్ళు చెప్తున్నారు. ప్లెయిన్గా ఉంది, చాలా పారదర్శకంగా ఉంది. అయినా కూడా ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకపోయినా కూడా అవినీతి అనేది ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు అనేది, అంటే బేసికల్లీ వాళ్ళు కేసును బలంగా ముందుకు తీసుకుపోవాలంటే దే వాంటెడ్ టు గో త్రూ యాంటీ కరప్షన్ బ్యూరో. వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్స్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఒకటి పెట్టారు, 409 పెట్టారు, 405 పెట్టినట్టున్నారు. బలంగా పెట్టి అరెస్ట్ చేసి సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలనే ఒక బలమైనటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకే ఇవాళ ఇంతకుముందు ఈ కేసుకు సంబంధించి వాదనలు మొదలైన దగ్గర అన్ని ఫోరమ్స్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా అన్ని స్థాయిల్లో చెప్పేదంటే మీరన్న మాటనే. ఇప్పుడు నేను వారు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు, నేను మంత్రిగా ఏదైనా ఒక కంపెనీకి ఉపకారం చేసి వాళ్ళ దగ్గర డబ్బు రూమేనా తీసుకోవడమో మరొకటి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 55 కోట్లలో 46 కోట్లే అవతల కంపెనీకి ముట్టినాయి, 8 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో భారత ప్రభుత్వానికి చెల్లింపు జరిగింది. ₹1,20,00,000, ₹1,20,00,000 FIA యొక్క ఇండియన్ ఆర్మ్ ఉంటుంది, ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏదో ఉంటుంది, వాళ్ళకి అఫిలియేషన్ ఫీజు పోయినాయి. వాళ్ళు వెనుక తీసుకుపోమని ప్రభుత్వానికి లేఖ రాశారు. 8 కోట్లు రిఫండ్ వచ్చేదే, 46 కోట్లు మీరు రేసు కాలేదు కాబట్టి మా పైసలు మాకేమని చెప్పేసి ఈ ప్రభుత్వమే లేఖ రాసి ఆ డబ్బులు తీసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత అవినీతి అనేది ఎప్పుడు నిరూపిస్తారు? ఏసీబీ కేసులలో బేసికల్లీ ఇప్పుడు ఒక ప్రభుత్వాధికారో, ఒక ప్రభుత్వ పబ్లిక్ సర్వెంటో మరొకల్లో డబ్బులు తీసుకొని రెడీ హ్యాండెడ్గా దొరికిపోతేను, లేదు ఈ అంశంలో కేటీఆర్ గారికి అవినీతి జరిగింది కాబట్టి ఆ డబ్బుల్లోంచి ఆయనకి ఏదైనా లాభం జరిగిందంటే ఆ అమౌంట్ రికవరీ చేస్తాను. సో మనీ సమ్ ఎవిడెన్షియల్ మెటీరియల్ మస్ట్ బి ఫౌండ్ కదా. ఈ కేసులో డబ్బు కాబట్టి డబ్బు దొరికి ఉండాలి కదా. ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళు ఏమంటారు, తెలంగాణలో చెట్ల మీద టైప్ మీద ఆకులు కొట్టినట్టు సంథింగ్ ఏదో సామెత ఉంటుందో తెలియదు, కానీ అట్లా అల్లుతూ వస్తూ ఉన్నారు. దీన్ని బేసికల్లీ ప్రొసీజర్ అంటారు కదా, అట్లా టకటకటకరగా అల్లేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనుకోండి, లేకపోతే తొందరపాటుతనం అనుకోండి, లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులు అనుకోండి, మంత్రి గారు కేటీఆర్ గారు వారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ లేకపోతే హెచ్ఎండి యాక్ట్ వాట్ ఎవర్ ఏమైనా ఉండొచ్చు, ఒక విదేశీ కంపెనీతో వ్యవహరించే తీరులో కావాల్సినటువంటి యొక్క అన్ని విధానాలను పాటించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే అది ఇర్రెగ్యులారిటీ అవుతుంది తప్పితే, అంటే అది విధానాల ఉల్లంఘన అవుతుందేమో, లేదా విధానాలను పాటించకపోవడం అవుతుందేమో, కానీ అది నేరపూరితమైన ప్రయత్నం కాదు, నేరపూరితమైన చర్య కాదనే విషయాన్ని మనం పదే పదే చెప్తా ఉన్నాం. ప్రొసీజర్ అనేది ప్రాపర్గా జరగకపోయి ఉంటే దట్టు పాలసీ మేకింగ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే మంత్రిది. సరే, ఇవాళ వాళ్ళు భాష్యం వేరే చెప్పుండొచ్చు, మంత్రిగా ఈ మొత్తం ప్రాసెస్ని పర్యవేక్షణ బాధ్యత మీదే అని చెప్పుండొచ్చు, కానీ ఎవ్రీబడీ హ్యాస్ దర్ ఓన్ బ్యాండ్ విడ్త్.
ప్రతి ఒక్కరికి ఒక బౌండరీ ఉంటుంది. మంత్రిగా వారికి కొన్ని బౌండరీస్ ఉంటాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడిగా అరవింద్ కుమార్కి ఒక బౌండరీ ఉంటుంది, లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి ఈఎన్సీకి ఒక బౌండరీ ఉంటుంది, ఫ్రమ్ సెక్షన్ క్లర్క్ టు ఈఎన్సీ వరకు దేర్ ఆర్ ప్రొసీజరల్ లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎస్, ఒకవేళ ఉంటే అది నేరపూరిత చర్య ఎట్లా అవుతుంది, అవినీతి ఎట్లా అవుతుంది అనేది మన వాదన. ఆ విషయాన్ని భవిష్యత్తులో రేపు పొద్దున వాళ్ళు ఛార్జ్షీట్ వేసుకుంటారో విచారణ చేసుకుంటారో అది ఏం చేస్తారో కానీ అది వచ్చినప్పుడు నేరపూరితంగా మేము ఖచ్చితంగా నేరపూరితమైనటువంటి చర్యను వాళ్ళు మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా కోర్టు ముందు తప్పు అని వాదిస్తాం. వాస్తవానికి ఈ కేసులో కేటీఆర్ గారు 100% వితౌట్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ హీ విల్ కమ్ అవుట్ క్లీన్. రైట్. అంటే ఏసీబీ నోటీసుల్ని గౌరవించి, ఏసీబీని గౌరవించి, చట్టాన్ని గౌరవించి, రాజ్యాంగాన్ని గౌరవించి నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. కానీ అక్కడ న్యాయవాది సమక్షంలో మాత్రమే నేను విచారణకు హాజరవుతానంటూ ఆయన చాలా సమంజసమైనటువంటి డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ అంగీకరించకపోవడంతో నిన్న ఏసీబీ విచారణకు ఆ దగ్గర దాకా వచ్చినటువంటి వ్యక్తిని కూడా విచారించకుండా ఏసీబీ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ క్వాష్ పిటిషన్ని హైకోర్టు తోసిపుచ్చింది. సో శ్రీధర్ రెడ్డి గారు, నెక్స్ట్ హైకోర్టు ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ తోసిపుచ్చడం, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమన్నా ఇబ్బందిగా మారిందా బీఆర్ఎస్ పార్టీకి? అంటే ఒకటండి, బేసికల్లీ ఫస్ట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. న్యాయస్థానాలంటే న్యాయం, చట్టం, ఆ పరిధులను మనం పూర్తి స్థాయిలో మాకు గౌరవం ఉంది, వాటిని విశ్వసిస్తాం, పూర్తి స్థాయిలో వాటికి ఉండే శాంక్టిటీని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం. ఇదేదో నేను పొద్దు నుంచి కాంగ్రెస్ వల్ల మాటలు వింటున్నా, ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కటి పిచ్చి పెట్టడం అంటే తప్పు అనుకోవద్దు. మీరు అడ్డగోలు మాటలు మాడుతూ ఉన్నారు. అదేదో మనకు సెట్ బ్యాక్ అని, అంటే బీఆర్ఎస్ పార్టీకి సెట్ బ్యాక్ అయింది, న్యాయస్థానాల్లో చుక్కెదురైంది అని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక నేరపూరితమైనటువంటి ఒక నేరారోపణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటీఆర్ గారి మీద పెట్టింది. వ్యక్తిగా ఆయన స్వేచ్ఛను హరించే ప్రయత్నము, ఆయన హక్కులను భంగం కలిగే విధంగా లేని కేసు ఒకటి సృష్టించారు. ఇది ఉద్దేశపూర్వకమైన కక్ష సాధింపు అని చెప్పి ఆ సెక్షన్లు, ఆ కేసులో ఉన్నటువంటి వ్యవహారాలు నాకు ఆపాదించబడవు, కాబట్టి ఈ కేసే తప్పని కొట్టివేయమని చెప్పేసి కోర్టు దగ్గరికి పోయినాం. రెండు పక్షాల వాదనల తర్వాత రిజర్వ్ చేశారు. ఇవాళ జడ్జి గారు ఓ తీర్పు ఇచ్చారు. ఆయన ఏమని చెప్పారు, ఈ కేసులో కేటీఆర్ గారు నేరస్తుడు, ఆయన తీసుకొని పోయేసి మీరు శిక్ష వేయమని చెప్పారా? ఇది ఏసీబీ అంటున్నట్లు ప్రైమా ఫెసి వాళ్ళ దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకుపోమని చెప్పారు. అంతే. దాని పద్ధతుల ప్రకారం వాళ్ళు రేపు పొద్దున ఏసీబీగా వాళ్ళేమి కార్యాచరణ తీసుకుంటారు అనేది ఒక వాళ్ళ ఇష్టం. కానీ ఎక్కడ ఎవరిని తప్పుపట్టడం కానీ కోర్టులను అగౌరవపరచడం కానీ ఎక్కడ కూడా మనం చేయలేదు. ఆ విషయంలో ఎటువంటి తేడా లేదు, అటువంటి పద్ధతులు ఉండవు. ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దానికి విపరీతార్థాలు తీసి మాట్లాడుండొచ్చు. ఏదో కోర్టు చెప్పిందిగా ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళకున్న పరిధిలో అరెస్ట్ అనేది ఒక అంశం అయితే చేస్తారు కావచ్చు కదా, దాన్ని కేటీఆర్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు నీ ఉద్దేశమే మేము మొదటి చెప్తున్నాం, వాళ్ళు ఇలా హెడ్లైన్ వేయడం కాదు. నీ ఉద్దేశం అల్టిమేట్లీ యు ఆర్ ఫ్యాబ్రికేటింగ్ ఏ కేస్, యు ఆర్ ఫ్యాబ్రికేటింగ్ ఏ స్టోరీ అరౌండ్ ది అరెస్ట్ ఇష్యూ బిఫోర్ ద కేస్ ఫైలింగ్ ఇట్ సెల్ఫ్, బిఫోర్ ది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్. కీలకమైన మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కేటీఆర్ అరెస్టు కాక తప్పదు, చెంచల్ కూడా జైలుకు పోక తప్పదు, ఈ రకమైన మాటలు మాట్లాడినరు. అంటే ఏంది, ప్రభుత్వం ముందే ఒక ప్రికన్సీవ్ నోషన్ తోటి పనిచేస్తుంది అనేది మనకు అర్థమైన తర్వాత ఇక పెద్దగా వాళ్ళు గొప్ప చెప్పేది ఏముంది ఇంట్లో. కాబట్టి ఎక్కడ కూడా కోర్టు ఇవాళ చేసినటువంటి డిస్మిస్ ఆఫ్ క్వాష్ పిటిషన్ ఈజ్ నాట్ ఎనీథింగ్ అగైన్స్ట్ అస్. అదేంటంటే విచారణ చేయమని చెప్పారు, విచారణ స్వాగతించాం. ఇంతకుముందు మీరు చెప్పినట్లు నిన్న కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో వారిని సుప్రీంకోర్టు, వారిని సంబంధిత కోర్టు విచారణకు పిలిస్తే నన్ను, ఒక ప్రధాని కోడల్ని, ఇంకో ప్రధానికి భార్యని నన్ను పిలుస్తారా విచారణకని హుంకరించారు. వేలాది మంది కార్యకర్తలను వెంటేసుకొని ఢిల్లీ వీధుల్లో పాదయాత్రకు పోయారు. ఆ పనేం చేయలేదే కేటీఆర్ గారు. ఆయన స్వంతంగా ఒంటరిగా ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు. యాజ్ అ సిటిజన్ ఆయనకు ఉన్నటువంటి ఒక రైట్స్ని ఎక్సర్సైజ్ చేస్తూ హక్కులను వాడుకొని ఏసీబీ అధికారులనే కోరారు, నా వెంబడి నా అడ్వకేట్ను ఉంచండి, ఎందుకంటే గతంలో మీరు మా పార్టీ నాయకుడే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి విషయంలో కానీ మిగతా వాళ్ళ విషయంలో ఉద్దేశపూర్వకమైనటువంటి యొక్క అంగీకారం చేయని అంశాలను కూడా మీరు ఇంక్లూడ్ చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాశారు. కాబట్టి మాకు సందేహాలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం అనేది మన ధర్మం. అప్పీల్ ఈజ్ అవర్ రైట్. నువ్వు అప్పీల్ చేయొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊహించిన తీరుగా, వాళ్ళు అనుకున్న తీరుగా మనం పనిచేస్తామా అంటే ఒక తెలివి తక్కువ వాదం ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ మేము న్యాయస్థానం కథ పక్కన పెట్టండి, ఏసీబీ వాళ్ళ విషయంలో కూడా నిన్న వాళ్ళు అడ్వకేట్ని మీరు తీసుకురాలేరని చెప్పిన తర్వాత
ధర్మబద్ధంగా వారు అనుకున్న రిప్లైని అక్కడ ఏఎస్పీ గారికి ఇచ్చి రిటర్న్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని వెనక్కి వచ్చారు. ఈజ్ ఇట్ ఫాలోయింగ్ ది డ్యూ ప్రొసీజర్? ఈజ్ ఇట్ రెస్పెక్టింగ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆర్ ఇట్ ఈస్ డిస్రెస్పెక్టింగ్? ఈజ్ ఇట్ కోఆపరేషన్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆర్ నాట్? ఆ విషయం అర్థం చేసుకోకుండా ఏదో క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాగానే మొత్తం ఆయన మొత్తానికి నేరస్తునిగా కోర్టు అంగీకారం చేసినట్టు మాట్లాడడం అనేది కొంతమంది యొక్క అతి ఉత్సాహానికి లేకపోతే తెలివితక్కువతనానికి చిల్లర వ్యవహారానికి ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఇది కేసు నమోదు చేశారో, ఎఫ్ఐఆర్ నమోదు చేశారో, అప్పటి నుంచే కేటీఆర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగానే ఉన్నాను, వస్తానండి. సో అన్న మాట ప్రకారం ఏదో బయటికి స్టేట్మెంట్స్ ఇచ్చి విచారణ నుంచి తప్పించుకోవడం కూడా ప్రయత్నం కూడా ఏం జరగలేదు వాస్తవానికి. సో ఆయన ఏసీబీ ఆఫీస్ దాకా వచ్చిన తర్వాత గేట్ దాకా వచ్చినటువంటి వ్యక్తిని విచారించకుండా ఎనగాకు పంపడం అన్నటువంటి అది ఎంత విస్మయానికి గురి చేసింది అందరినీ చూసే వాళ్ళని కూడా. అంటే ఒకటండి, బేసికలీ దిస్ ఈజ్ టాప్ డౌన్ అప్రోచ్. ప్రభుత్వం పొలిటికల్ బాసెస్ అనే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వ్యవస్థలు ఇవాళ నడుస్తాయని అనుకోను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ కంట్రీ రైట్ ఫ్రమ్ సిబిఐ లీడీల దగ్గర నుంచి మొదలుపెట్టి దేర్ ఆర్ అలిగేషన్స్ దట్ వాళ్ళ యొక్క రాజకీయ బాసెస్ చెప్పిన విధంగా నడుస్తాయని చెప్పేసి అని అనుకుంటున్నాం, చూస్తున్నాం అన్ని కేసులలో. కాబట్టి ఏదో రకరకాల విషయాలు చెప్పకుండా నేను సూటి కూడా చెప్తున్నాను. నేను విచారణకు రాను అనలేదు, విచారణకు వెళ్ళారు, ఒంటరిగానే వెళ్ళారు. నేను మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. ఆయనకున్న హక్కులను వినియోగించుకొని చాలామంది ఏమంటున్నారు నిన్న మొన్న అంటే, అవును విచారణకు వస్తానన్నాడు, కేసును ఎదుర్కొంటున్నాడు, ఇప్పుడు లాయర్ రమ్మంటే ఏంది అని చిల్లర రాతలు రాస్తున్నారు సోషల్ మీడియాలో, బయట మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పిచ్చిగా మాడుతున్నారు. ఏంటంటే విచారణ ఎదుర్కోవడం అంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా తలంచుకొని ప్రభుత్వం వైపు నుంచి పోలీసు వాళ్ళు ఏ కేసు పెట్టి రాసి ఏ దఫ్తర్లో ఏ దరఖాస్తు రాసుకొని వచ్చి ఏ సెక్షన్ పెడితే గంగిరెద్దులా తలుడిపోయి జైల్లో కూర్చుంటారా? వ్యక్తిగా ఈజ్ అ లీడర్. ఆయన ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతాడు. అనేక ప్రజా సంఘాలు, అనేక వ్యక్తులు రకరకాలుగా పోరాడు. వీ షుడ్ లీడ్ బై అన్ ఎగ్జాంపుల్. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనను ఎదుర్కోవడమే కేసు కదా. దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటే ఎక్సర్సైజ్ చేస్తామండి. అడ్వకేట్ కావాలంటే అడ్వకేట్ని అడుగుతాం. రేపొద్దున మళ్ళీ వితౌట్ అడ్వకేట్ రావాలంటే మళ్ళీ కోర్టు దగ్గరికి పోయే అవకాశం ఉంటే అట్లా కూడా పోతాము. న్యాయపరంగా చట్టపరంగా ఎన్ని వెసులుబాట్లో లేకపోతే ఎన్ని హక్కులను కాపాడడానికి ఉండేటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అన్నింటినీ ఎక్సర్సైజ్ చేయడమే కేసును ఎదుర్కోవడం అనేది. కేసును ఎదుర్కోవడం అంటే ఉత్త కూర్చొని ఏదో మనం ఇమోషనల్ డైలాగులు కొట్టడానికి ఏదైనా సినిమానా? సో దీంట్లో మొత్తం 50 కోట్ల అవినీతి జరిగింది. 50 కోట్లు కాదు 600 కోట్ల అవినీతిని ఆపేశాను అనేది ఇటీవల ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. సో దాంతో పాటుగా ఇది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిధులు ఆయన డొల్లతనం అక్కడనే బయటపడింది. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఆ రోజే కేసులు బుక్ అయినప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఏం చెప్పినంటే, ఆ రోజు మంత్రిగా ఉన్న నేను ఇవాళ అసెంబ్లీలో ఉన్నాను, ఫ్లోర్లో ఉన్నాను. నా మీద ఒక ఆరోపణలు వచ్చినప్పుడు అది తప్పని ప్రూవ్ చేసుకోవడం నా అవసరం. కాబట్టి మీరు అవసరం ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. 4 కోట్ల ప్రజలకు ఇక్కడనే అత్యున్నత వేదిక అయినటువంటి అసెంబ్లీకి తెలుస్తుంది ఆన్ రికార్డ్, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఆడ పారిపోయారు. మ్యాటర్ సబ్జుడిస్ అన్నారు. అల్లు అర్జున్ విషయం మాత్రం మ్యాటర్ సబ్జుడిస్ ఉన్న గంటన్నర స్పీచ్ ఇచ్చారు. అదొక పాయింట్. రెండవది ఏంటంటే, దాంట్లో నిజంగానే అవినీతి ఉంటే ఆ రోజు ఆయన అసెంబ్లీలో 100% చర్చకు వచ్చి ఉండేవాళ్ళు కదా. అంటే ఏంది, ప్రభుత్వం యొక్క డొల్లతనం ఏంటంటే, మీ దగ్గర వ్యవహారం లేక, విషయం లేక, చెప్పుకునే సామర్థ్యం లేక. ఇప్పుడు 600 కోట్ల రూపాయలు ఆపారని చెప్పేసి మీరు ఇంతకుముందు అన్నారు, ఎట్లా అవుతాయి 600 కోట్లు? ఇప్పుడు మనము ప్రభుత్వం ఆ పర్టికులర్ లెగ్ ఆఫ్ రేస్కి అలొకేట్ చేసింది 160 crores బేసికలీ, ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో తొలి విడత 23 కోట్లు, మళ్ళీ విడత ఇంకో 23 కోట్లు, 46 కోట్లు పోయింది. ట్యాక్స్ 8 కోట్లు, 54, 1 కోటి అదేదో మీరు అన్న అఫిలియేషన్ ఏదో ఉంటుంది 55 crores. దీనిలో మొత్తంగా 55 కోట్లు ఒకటే కంపెనీకి పోలే. అంటే ఏం లేదు, ఉత్తగా చూడాలి, దాన్ని అనాలి. ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్స్ పే చేయాల్సి వస్తుంది. దాని ద్వారా వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా, 600 కోట్ల లాస్ పక్కన పెట్టండి, ఎందుకంటే నువ్వు రేసే రద్దు చేసినావు కదా. తొలి రేస్ జరిగినప్పుడు అఫీషియల్ రికార్డు ఉంది, ప్రభుత్వం హెచ్ఎండిఏ ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎంఏఓడి డిపార్ట్మెంట్ ద్వారా మనం ఖర్చు పెట్టింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 40 కోట్లు. మనకు వచ్చినటువంటి ఆ యాక్టివిటీ ద్వారా వచ్చిన జిఎస్టీ ఇన్కమ్ 71 crores. అంటే అక్కడ కూడా ప్రభుత్వానికి నష్టం జరగలేదు. ఆ తర్వాత స్పాన్సర్ వెళ్ళిపోయాడు కాబట్టి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, రాష్ట్రం యొక్క పరువు ఖరాబ్ కావద్దు అనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరం యొక్క పేరు పెరగడం కోసం రేస్ కంటిన్యూ అయితే, ఇప్పుడు మీకు నిజంగా మీరు సమయం ఇస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినటువంటి ఒక పాలసీని మనకు దగ్గర బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఒక మొబిలిటీ వీక్ కండక్ట్ చేస్తుండాలి. ఆ మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి 3 ప్రాంతాలని, దివిటిపల్లి,
ఎన్కతల, తర్వాత ఇంకొక ప్రాంతం, ఈ 3 ప్రాంతాలను డెవలప్మెంట్ చేసి అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిశ్రమ మనం తీసుకురావాలి. ఆల్రెడీ దివితిపల్లిలో 9,500 కోట్ల రూపాయలు పెట్టి అమర్ రాజా వాళ్ళు ఈవీ బ్యాటరీస్కి వాళ్ళు అక్కడ ఇప్పుడు ప్లాంట్ పెట్టారు. ఫర్దర్ చాలా వస్తాయి. ఫ్యూచర్ మాట్లాడుకుంటే టెస్లా దానికి ఆలోచించారు. అవన్నీ వస్తాయి కాబట్టి ఒక ఎకనామిక్ యాక్టివిటీ బూస్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక అడ్డా అవుతుంది. పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ మన దగ్గరికి రావాలని ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ని ముందు పెట్టుకుని చేసినటువంటి కార్యక్రమం ఇది. చాలా మందికి అర్థం ముఖ్యమంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్ తర్వాత, అంటే దానికంటే ముందే కేటీఆర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన కొత్తలోనే ఫార్ములా ఈ కంపెనీ ప్రధాని కలిసిరని ఒక ఫోటో చూపెట్టిన తర్వాత నెక్స్ట్ డే నన్ను కలిశారు, ఈ రకంగా కలిశారు, నాకు వాళ్ళు చెప్పారు అనేది అప్పుడు చెప్పారు. అంతకుముందు ఎందుకు రివీల్ చేయలేదని ఒక ప్రశ్న. నేను ఏమన్నా అంటే దొంగకు దొంగ ఆలోచన, లంగకు లంగ ఆలోచన తెలంగాణలో ఒకటి రెగ్యులర్గా సామెత ఉంటుంటుంది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద పొజిషన్స్ కన్సర్న్, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఉద్దేశం తప్పైనప్పుడు వీలైనంత వరకు సమాచారాన్ని కన్సిల్ చేసి పెడతారు కదా. ఇప్పుడు అదేదో మనతోటే మాట్లాడుకున్నట్టు మాట్లాడారు. లేదు మిమ్మల్ని కూడా కలిసిందని చెప్పిన తర్వాత ఆయనే వచ్చి నా దగ్గర చెప్పిండు, ఇట్లా చెప్పిండు, అట్లా చెప్పిండు అంటే ఏం చెప్పిండు అనేది ఐదర్ యూ హ్యావ్ టు షో ఇన్ ఆన్ రికార్డ్, లేదా వీడియో రికార్డో ఆడియో రికార్డో చూపించాలి కదా. తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు ఇవ్వండి, లేకపోతే పోద్దంటే ఇనిషియల్గా సానుకూలమైనటువంటి వ్యవహారం ఇట్లా అని మాడినరు. లాస్ట్కి ఏమో లేదు వీఆర్ డిస్కార్డింగ్, మనం ఇంకా లాస్ అయితే 600 కోట్లు పోతే 200 కోట్లు పోయినాయి, అదేదో మహాత్ముల్లా మాట్లాడారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ మీరు ఇన్ని పాటలు పడేది, ఇన్ని పల్టీలు కొట్టేది కూడా కేటీఆర్ని ఈ వ్యవహారంలో దోషిగా చూపించి అరెస్ట్ చేసి ఆనందం పొందాలనే ఒక క్షుద్ర ఆలోచన అనేది మేము పదే చెప్తున్నాం. రెండవది, ప్రజల్ని అన్ని విషయాలకి డైవర్ట్ చేసి కేటీఆర్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేయటం. దీని మినహా వాళ్ళకేదో ఈ 50 కోట్లు నిజంగానే పోయినాయనో పోతాయనో ఈ ఏం లేవు. ఇదంతా ఉత్తగా ఇట్స్ ఓన్లీ అ మీడియం టు ఫిక్స్ కేటీఆర్ గారు అంతే, వేరే ఇంకో ఆలోచన ఏం లేదు. ఆ విషయం ప్రజలు గమనించిండ్రు. దీన్ని బలంగానే, అందుకే మా కార్యకర్తలకు సోదరులకు కూడా విజ్ఞప్తి చేసేదంటే ఈ కేసు పూర్తి వివరాలు తెలుసుకుందాం, వాస్తవాలని ప్రజల ముందు ప్రతి స్థాయిలో ప్రతి శ్రేణిలో చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్, అంటే ఒక దానికి స్పాన్సర్షిప్ అనేది ఎప్పుడైనా రావచ్చు, వాళ్ళ ఇష్టం ఉంటే కొనసాగుతారు, లేదంటే తప్పుకుంటారు. ఒకటి మాకు ఫార్ములా ఈ రేస్ నుంచి ఆ స్పాన్సర్ తప్పుకున్న తర్వాత కూడా ఈ రేసును ఖచ్చితంగా కొనసాగించి తీరాల్సిందే అన్నటువంటి ఒక పట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉన్నది, ప్రభుత్వంగా ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం యొక్క ఉద్దేశం నేను ఇంతకుముందు మీకు చెప్పాను. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీకి సంబంధించి ఒక మంచి బూస్ట్ రావాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అదర్ అలైడ్ బిజినెసెస్కి సంబంధించి మనం ఒక అడ్డా కావాలనే ఉద్దేశంతో ఆ వచ్చిన అవకాశాన్ని, ఈ ఫార్ములా ఈ కూడా అది ఎలక్ట్రిక్ వెహికల్స్, అవి దోస్ హూ ప్లై దే ఆర్ నాట్ ఏమంటారు ఐసీబీ అంటారు, ఐసీడీ అంటారు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటారు, అవి కాదు ఐస్ అంటారు. అంటే డీజిల్ పెట్రోల్ మండించిన ద్వారా పోయే వాహనాలు కాదు, అవి ఈవీస్. అది చేశారు. దాని వెనుక మొబిలిటీ వీక్ అని చెప్పి ఆ వారం మొత్తం కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఆ అవేర్నెస్ రావడం కోసం. అంత అత్యద్భుతమైన ఒక ఈవెంటు ప్రపంచ నగరాలు పోటీ పడ్డ తర్వాత కూడా మనం హైదరాబాద్ తీసుకురాగలిగినాం. ఒక రకంగా ఇది ఇట్స్ ఇండియన్ ఈవెంట్. హైదరాబాద్లో అవుతోంది, తెలంగాణ ప్రభుత్వం చేస్తుండే ఆ రోజు, కానీ ఇట్ వాజ్ అన్ ఇండియన్ ఈవెంట్. అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈవెంట్కి ఇప్పుడు మీరు ఇటలీ వన్ దగ్గరికి పోయో, ఓ కెండా వన్ దగ్గరికి పోయో, ఎక్కడైతుందిరా ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఇండియాలో అంటుంటాడు ఫస్ట్, అంతే కదండి. తర్వాత ఏడైతుంది ఇండియాలో అంటే హైదరాబాద్లో అయితే అంటారు. సో న్యాచురల్లీ భారతదేశం యొక్క ప్రతిష్టను మనం కాపాడాలి. మిడ్వే వాళ్ళు డ్రాప్ అయిపోయినరు జస్ట్ బికాస్ ఆఫ్ ఎ స్పాన్సర్ అనుకున్నప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే ముందు ప్రభుత్వంగా మనం ముందుకెళ్ళి ఆ యొక్క టోర్నీని కంటిన్యూ చేసేటటువంటి అష్యూరెన్స్ వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మనం స్పాన్సర్లను వాళ్ళని లైనప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు బీయింగ్ ఎ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్, నేను ఒక 22 ఏళ్ళ నుంచి ఐ కండక్ట్ మెనీ ఈవెంట్స్, మెనీ స్పాన్సర్స్ కమ్. కొంతమంది మిడిల్ డ్రాప్ అవుతారు, కొంతమంది కంటిన్యూ అవుతారు. ఈ ఇష్యూస్ ప్రభుత్వాలైనా వ్యక్తులైనా స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ అయినా రావడం కామన్. ఆ బ్యాక్ అండ్ ప్లాన్ పెట్టుకుంటాం, బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటాము, ఇనిషియల్ అడ్జస్ట్మెంట్స్ చేస్తున్న తర్వాత ప్రభుత్వంగా ఆ రోజు ప్రభుత్వమే ముందుబడి తీసుకుంది కాబట్టి హి హస్ టేకెన్ అ డెసిషన్ యాజ్ అ మినిస్టర్ కన్సర్న్డ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అండ్ ద కంట్రీస్ రెప్యుటేషన్ యాజ్ వెల్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. అంతేగాని దీంట్లో 55 కోట్లలో ఏదో దండుకోవాలి, ఆయన ఏదో గ్రీన్కో ఆయన బాండ్లు ఇత్తేమో చేసుకోవాలి, లేకపోతే ఇంకేదో చిల్లర వ్యవహారం కదండి. అది ఎందుకు అవుతుంది అట్లా? అంటే అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు చేస్తూ ఏకంగా ఆ రేస్నే రద్దు చేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం ఎటువంటి నిర్ణయం అది? అది జస్ట్ అది కంటిన్యూ అవుతే యు ఆర్ ఎండార్సింగ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ కేటీఆర్ గారు. ఓకే, గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రయత్నాల్ని వారు ఎండార్స్ చేసినటువంటి ఒక జరుగుతుంది. ప్రతి క్షణంలో ఆ ప్రీవియస్ వీళ్ళు పైన ఆ 2-3 రోజులు
ఆ ప్రీవియస్ ఈవెంట్ చూపిస్తూ ఉంటారు, కేటీఆర్ గారు వచ్చింది చూపిస్తూ ఉంటారు, ఈ రకరకాలుగా ఉంటాయి. ఇది కురసబుద్ధితోటి ప్రభుత్వం ఆ రేసును ఆపేసింది. మళ్ళీ దాంట్లో ఇదేదో మళ్ళీ ఒక వ్యవహారాన్ని దొరకబట్టి ఒక కేసు పెట్టారు. నేనేమంటే దీంట్లో కురసబుద్ధి, చిన్న ఆలోచన, నారో మైండెడ్ అప్రోచ్, రాష్ట్ర దేశ ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ కక్ష సాధింపు, పక్కోళ్ళకి పేరు వస్తే తట్టుకోలేని యొక్క అల్ప మనస్తత్వం తప్పితే దీనిలో వేరే అంశం లేదు. ఇప్పుడు డెఫినెట్లీ కాదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక రేసు పోయారనుకోండి, మీరు పోయినసారికి ఇట్లా ఉండేనండి, ఇట్లా చేసిండ్రు, పలానా వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు అదే రేస్కి కిషన్ రెడ్డి వచ్చి మా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా గాలి అన్నాడు. అంటే ఇక ఈ చెప్పుకుంటే మంచిగా ఉండదు, ఇక కొన్ని విషయాలు మనం ఎందుకు మాట్లాడాలి. అనురాగ్ సింగ్ ఠాకూర్ గారని అప్పుడు ఉన్నటువంటి క్రీడా శాఖ మంత్రి వచ్చి ఆయనే మెడల్స్ ఇచ్చి ట్రోఫీలు ఇచ్చి బొమ్మలు దిగిండు. మరి ఇప్పుడు దీనిలో వాళ్ళు కూడా తప్పేనా? ఇక అంటే వాళ్ళ ప్రభుత్వం సహకారం చేసిందన్న ఆయన తప్ప. ఈడీ కేసు ఇప్పుడు బీజేపీ సరే ఈడీ కేసు పెట్టారు, హూ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్, హూ ఈజ్ నాట్, చరిత్ర కొన్ని రోజుల తర్వాత చెప్తుంది. కానీ ఆ రేస్ కంటిన్యూ చేస్తే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక పనులను మంచివిగా ఎండార్స్ చేయాల్సి వస్తుంది. అంతే బ్రహ్మాండంగా చేయకపోతే చూసినా వీళ్ళకి శాత కాదని చెప్పేసి వాళ్ళన్న వాడు అనగల. ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం ఏందో ప్రపంచానికి ఎరక, ఆయన కోఆర్డినేషన్ లేదు వాళ్ళ గవర్నమెంట్లో. 3 ఎందుకు చేయాలి మనం? కుర్సబుద్ధి. అంటే ఒకవేళ నిజంగా కొనసాగించి ఉంటే కనుక కేసు లేదు, అవినీతి లేదు, క్విడ్ ప్రోకో లేదు, ఎలక్టోరల్ బాండ్స్ చర్చే లేదు, ఏం లేదు. అంతే కదండి. ఇప్పుడు కేసు మన రేస్ కంటిన్యూ అవుతే దే వుడ్ హ్యావ్ పెయిడ్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్, ఆటోమేటిక్గా రేస్ అయ్యేది. హెచ్ఎండిఏ వుడ్ హ్యావ్ యాక్టెడ్ యాజ్ అ స్పాన్సర్ టు ద ఈవెంట్. వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసి ఉండేవాళ్ళు. యాజ్ అ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఎఫ్ఈ వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు, రేస్ అయ్యేది, ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎన్హాన్స్ అయ్యేది. ఇక రద్దు చేసినందువల్ల నష్టమే తప్పితే లాభమేం లేదు కదా. సో ఒక ఈవెంట్ కావడం మూలాన దాని చుట్టూతో జరిగే ఒక మంచి ఈకోసిస్టమ్ని మీరు డిస్టర్బ్ చేసి ఉల్టా కేసు పెట్టడం ద్వారా ఒక రకంగా అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరం కానీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే ఇటువంటి ప్రభుత్వాలు మారితే ఇట్లా లీగల్ ట్యాంగిల్స్ వస్తాయేమో అనే ఒక విషయాన్ని ఆలోచించే అవకాశం ఉంటుంది. ఓకే, దే నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ నాట్ సంబడీస్, మన పాకెట్ జేబ్ పని కాదండి, మన ఇంట్లో పని కాదు కదా. ఫర్ సమ్ టైమ్ వీఆర్ ద ట్రస్టీస్. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వెదర్ ఐ హ్యావ్ స్టార్టెడ్. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు హైదరాబాద్ చుట్టూ మూతల టిమ్స్ పేరుతోటి పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన హాస్పిటల్స్ కట్టిస్తున్నారు. నువ్వు కట్టాల్సిందే కదా. మేమిచ్చిన రైతు బంధునే భరోసా పేరు పెట్టి 4 రూపాయలు ఎక్కువ చేసి ముచ్చట్లు చెప్పినావు కదా. వరంగల్లో ఎల్సిటీ కేసీఆర్ గారు చెప్పిందే కంటిన్యూ చేస్తున్నావు కదా. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు నీళ్ళు తెస్తానని మొన్ననే చెప్పినావు కదా. సో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అండి. ఒకవేళ మెచ్యూరిటీ ఉండాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, మంత్రులకి. ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వం అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, అది జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు మీరు ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు మేము ఉండొచ్చు. అంత మాత్రాన వ్యక్తిగత కక్ష సాధింపులకు ప్రభుత్వం యొక్క నిర్ణయాలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం అనేది అల్పబుద్ధి, నేరపూర్త స్వభావం కిందకి వస్తుంది. రైట్. అంటే దీంట్లో ఒక ప్రాథమిక ప్రశ్న కూడా సరే బీఆర్ఎస్ పార్టీలు ఏమవుతుందో అందరూ కూడా అడుగుతున్నారు. అవినీతి జరిగినప్పుడు అవినీతి జరిగిందని ఒకరి మీద కేసు పెట్టడం ఏంటి, ఒకరిని దోషి చూపెట్టడం ఏంటి? అట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్న వాళ్ళెందుకు దోషిగా పెట్టలేదు, దోషిగా వాళ్ళెందుకు చేర్చలేదు అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న. యు ఆర్ రైట్. ఎందుకంటే దాంట్లో 120B కూడా పెట్టినట్టున్నారు నాకు తెలిసి. క్రిమినల్ కాన్స్పిరసీ అంటారు. టు హ్యావ్ అ కాన్స్పిరసీ డన్ అంటే ఒక కుట్రను మీరు చేయాలంటే ఒక 4 కూడా చేయాలి కదా. ఇప్పుడు పైసలు తీసుకున్న ఆయన ఆడున్నాడు, ఇచ్చిన ఆయన తప్పైతే తీసుకున్న ఆయన కూడా తప్పై ఉండాలి కదా. న్యాచురల్గా అవును. మధ్యలో బ్యాంకు పంపించింది, బ్యాంక్ కూడా కుట్ర చేసి ఉండాలి కదా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మా సహకారంతో చేసిరని చెప్పినారు, ఆయన కూడా కుట్రదారుడు అయి ఉండాలి కదా. వచ్చి ట్రోఫీ ఇచ్చిన ఆయన కూడా అన్ని తెలిసే వచ్చిండా అని చెప్పేసి అంటే టు హ్యావ్ కాన్స్పిరసీ డన్. కుట్ర చేసి ఉండడానికి 3-4 పార్టీలు ఉండాలి కదా. మరి ఇప్పుడు దీంట్లో ఒక్క కేటీఆర్ మాత్రమే తప్పు చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారు కానీ లేకపోతే అరవింద్ కుమార్ గారు కానీ మన హెచ్ఎండిఏ ఈఎన్సీ బిఎల్ఎన్ రెడ్డి గారు కానీ దే 3 బిలాంగ్స్ టు 1 పార్టీ. దే ఆర్ నాట్ 3 డిఫరెంట్ పీపుల్. ఆ ముగ్గురు మధ్యలో ఉండే చర్చ అనేది ఎండ్ ఆఫ్ దట్ ఇట్స్ గవర్నమెంట్ పార్ట్. సో మరి మిగతా కాన్స్పిరేటర్స్ ఎవరు దీంట్లో? దే షుడ్ కమ్అట్ విత్ ది డీటెయిల్ కదా. నిన్న లీకులు చూసిన ఫార్ములా ఈ కంపెనీ కూడా నోటీసులు ఇస్తారని చెప్పి, ఇంకెవరో బ్యాంక్ వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారని చెప్పేసి నిన్నే వాళ్ళు మాడుతూ ఉన్నారు. అంటే ఒకటి వాళ్ళకున్న వెసులుబాటు ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పుడు ఇది రివీల్ అయింది, ఇన్వెస్టిగేషన్లో విచారణలో భాగంగా అప్పుడు అది తెలిసింది అని రోజుకో కాగితం ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా దే హ్యావ్ టు రన్ దిస్ షో ఫర్ అ లాంగ్ టైమ్ టు డైవర్ట్ ద పీపుల్.
మీకు చెప్పిన కదా అల్టిమేట్లీ జనాలకు రోజు ఏదో కొత్త స్టోరీ ఇవ్వడం అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని నిన్నటి స్టోరీ గ్రీన్కో. రైట్, ఓకే. చివరికి అంటే కేటీఆర్ గారిని అంటే ఇట్లా ఈడీ దూకుడు పెంచింది, ఏసీబీ విచారణ సాగుతోంది, రకరకాల మలుపులు తిరుగుతున్నాయి, అదొకటైతే సో రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కుట్ర చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీగా చెప్తుంది. సో మీలాంటి ముఖ్యమైన నాయకులతో కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ ఎట్లా ఇస్తున్నారు పార్టీ నేతలకు? చాలా క్లియర్గా వారు ఒకటే మాట చెప్పారు, వారి తరపున నేను కూడా చెప్తున్నాను, దీంట్లో అవినీతి జరగలేదు. పాయింట్ నెంబర్ 1, ₹1 అవినీతి జరిగినట్టు తేలినా ఐఎమ్ సేయింగ్ దిస్ స్టేట్మెంట్ ఆన్ టీ న్యూస్. ఏమంటే భారత శిక్షా స్మృతిలో నీ దగ్గర ఎన్ని శిక్షలు అని వేసుకో, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. రెండవది ఏంటంటే వారు డే 1 నుంచి చెప్తున్నారు, మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి దీంట్లో దాచిందేమీ లేదు. ఈజ్ కాన్ఫిడెంట్. టుడే హీ మేడ్ ఎ ట్వీట్ ఆల్సో. వారు ఒక సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్లో చెప్పారు, బలంగా ఈ కేసు నుంచి కొట్లాడి నేను మరింత బలంగా ముందుకు వస్తానని. కాబట్టి తప్పు చేయని వాళ్ళకు ఉండే ఆత్మవిశ్వాసం అంతే బలంగా ఉంటుంది. కాబట్టి నా సహచర కార్యకర్తలు శ్రేణులు కూడా ఏంటంటే ఈ విషయాన్ని ఎక్కడ కూడా బీరిపోయే అవసరం లేదు, దీనిలో భయపడే అవసరం లేదు, డిఫెన్స్లో ఉండాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ఏదో మనం తప్పు చేసినామనే మాట మాట్లాడితే వెనక ముందు చేయాల్సిన అవసరం లేదు. నిర్భయంగా, నిజాయితీగా, నిష్కర్షగా వాస్తవాలను ప్రజల ముందు పెడదాం. ఏ కోర్టులు అంటే గౌరవం ఉంటూనే ప్రజాక్షేత్రం అన్నిటికంటే బలమైన క్షేత్రం, దాంట్లో తెలుసుకుంటాం. రైట్, ఇక ₹1 దీంట్లో అవినీతి జరగలేదు, అవినీతి జరిగినట్టు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధం అంటూ కేటీఆర్ కూడా స్పష్టం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ వేధింపులో భాగంగానే చేసిన కుట్ర. ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా మేము ప్రజల పక్షాన్ని పోరాడతామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. రైట్, ఇది వాళ్ళ బరాబర్ అడుగుదలలో ప్రత్యేక చర్చ.